హల్లెలూయా. మొదటిగా మరి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన సంఘానికి, సంఘ కాపరికి, సంఘ విశ్వాసానికి నా హృదయపూర్వక వందనాలు. మరి యోగుడిని కాను, అర్హుడిని కాదు, మరి సిలువలో ఆ దేవాది దేవుని పలికిన ఒక మాటను మరి వివరించుటకు మరి ఇచ్చిన సమయాన్ని నేను అతి త్వరగానే మీ ముందు వివరిస్తాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగు. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. అయ్యా, ఇదిగో ప్రభా, గత కాలం అంతా నీ కృప చేత భద్రపరిచావు. ఇదిగో ప్రభా, దేవా, నీ కుమారుడు నా కొరకు, మా కొరకు నాయన దివి నుండి దిగి వచ్చి నాయన మా పాపశాప నిమిత్తము ప్రభా ఆయనే ఒక తండ్రి నాయన మా పాపముని ఆయన మీద మోపుకొని మా శిక్షణకు ఆయనే ఒక భాగ్యుడైపోయి ఉన్నాడు ప్రభా. ఇదిగో ప్రభా, ఆ సిలువలో ఒక్క మాటైనా బదులైనా పలకకుండా ప్రభా ఆయన మౌనంగా ఉండిపోయాడు ప్రభా. దేవా, ఇదిగో తండ్రి, గత కాలం అంతా మేము ఏ రీతిగా ఉన్నామో తెలియదు కానీ ఇది మేము పరిశీలించుకొని మేము సరి చేసుకుని ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని తండ్రినైనా మరొక్కసారి తండ్రి నీ చెంతకు చేర్చమని అడుగుతున్నాము. అయ్యా, ఇదిగో నేను కాదు ప్రభా, నీవే మాట్లాడండి. అయ్యా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. అయ్యా, మీరు మమ్మల్ని బ్రతికించి అయ్యా ఇదిగో మాకు కావాల్సిన ఉత్తమాన్ని మాకు దయచేయండి. దేవా, పరిశుద్ధాత్మ దేవా, మాకు తండ్రి మీ సహాయం దయచేయండి. ఈ శిరోచాలను మరుగుపరచమని దేవా, ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆస్వాదించండి. ఏ స్పష్టమైన తండ్రి. మరి రెండో మాటగా దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటలు మరి అతి త్వరగానే నేను మీ ముందు నేను వివరిస్తాను. మరి రెండో మాట చదువుకుందాం. మరి ఒక దొంగని మరి దేవుడు ఈ రీతిగా మార్చి నేను ఈ మాటని ఎంచుకోవడానికి కారణం కూడా నేను మరి అందరికన్నా ముందే నాకు ఈ మాట చెప్పాలని నేను ముందుకు రావడం. మరి నేను ఈ మాటని ఎందుకు ఎంచుకున్నానంటే అంత దొంగవారే జీవితం నేను జీవించాను. దొంగని ఏ రీతిగా దేవుడు మార్చాడో మరి ఈ మాటకి మొదటి కారణం వల్ల విజయక్క మరి తమ్ముడు నువ్వేనా చెప్తావా అన్నప్పుడు నేను ఫాస్ట్గా నడవడం జరిగింది. అడగగానే ఈ రెండో మాట నేను తీసుకొని మరి మీ ముందు వివరిస్తాను. రెండో మాట చదువుకుందామండి ఒకసారి. ఎవరన్నా చదువు. నిత్యముగా ఎప్పుడండి, ఎప్పుడు ఉంటారన్నారండి? నిత్యం అంటే ఎప్పుడండి? ఇప్పుడే అన్నాడండి ఆయన. ఆయనతో పాటు ఇప్పుడే ఆయన ఎక్కడుంటానన్నాడండి? పరదేశంలో ఉంటా ఉంటున్నాడండి, నాతో పాటు అన్నాడండి. మరి అంత ధన్యత దేవుడు మరి దొంగకి ఏ రీతిగా ఇచ్చాడు, మరి ఇదే దొంగ మరి ముందు ఏ రీతిగా ఉన్నాడో ఒకసారి మరి చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో చివరి మాట చదువుకుంది. 32వ వచనం చివరి మాట. ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆయన నిందించారు. అంటే ఒకరిని నిందించారా, ఇద్దరు నిందించారా? ఇద్దరు నిందించారు. మరి ఇద్దరు నిందించినప్పుడు మరి ఈ ఒక్క మనిషి ఏ రీతిగా మరి మార్పు చెందాడు అంటే కనుకండి మరి ముందుకెళ్ళి మరి ఇందాక సిస్టర్ మాట్లాడిన మాట చదువుకుందామండి. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించును. మరి ఈ మాట ఆయన ఆలకించాడు. రెండో దొంగ కూడా విన్నాడు. విని ఆ మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. 35వ వచనం, లోకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం. ఈడు అంటే అక్కడ ఎవరన్నారండి? ఈడు అంటే అక్కడ అప్పుడు దాకా అనేక కొరడా దెబ్బలు కొట్టారు, అనేక తో హింసించారు, రక్తం ఒక చుక్క కూడా లేకుండా ఆయన శరీరాన్ని ఎంతో విపరీతంగా చీల్చివేశారు. ఇప్పుడు నిందిస్తున్నారు. ఎలా అంటే అండి, వీడు అని తర్వాత కూడా ఇంకో మాట చూడండి. వీడు దేవుడు ఏర్పరచుకున్న తాను రక్షించుకోమని అపహరించారు. ఎంతో విపరీతంగా అన్నమాట. ఎంతో విపరీతంగా ఆయన్ని బాధ పెట్టారు. మానసికంగా కూడా ఎంతో బాధ పెట్టారు. ఈరోజు అందరూ అంటారండి, ఒక దెబ్బ అయినా తగ్గిపోద్ది కానీ అన్న మాట అయితే ఎవరికి తగ్గరు అనేసి ఎంతో మంది చెప్తూ ఉంటారు. అనేక మాటలు ఆయన అప్పుడు దాకా ఉన్న దొంగ వింటున్నాడు. ఎంతో మాటలు వింటున్నాడు. ఆ దొంగ విని ఇద్దరు దూషించారంట, ఇద్దరు ఉన్నారంట, ఆయన అపహరించారు ఇద్దరు. ఒక దొంగకి పశ్చాత్తాపం వచ్చిందండి. చూడండి
38 వచ్చినండి. 35 వచనంలో ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడింది. పైనకు రాయబడింది. ఇక్కడ చదవనండి. ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోమను, మమ్మను కూడా రక్షించుకోమని చెప్పారు. మరి ఇక్కడ ఒక్కొక్క దొంగ అయితే ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని కూడా రక్షించని మాట్లాడుతున్నాడు. మరి అలాగే అంటుంటే చూడండి 40 వచనం. అయితే రెండోవాడు వాడిని గర్జించి ఏమన్నాడండి? నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అడిగాడు. మరి ఈరోజు మరి ఆ దొంగకి పరివర్తన వచ్చింది. మరి ఆ దొంగ ఏం చూశాడు అంటే, ఈయన మొదటి మాట పలకడంలో, ఆ సిలువలో ఈయన మొదటి మాట ఈ దొంగ హృదయాన్ని తూల్చేసింది. ఆ మాటకి ఈయనేటి ఇలా అంటున్నాడు, కొట్టిన వారిని కూడా క్షమించేస్తున్నాడు, దూషించిన వారిని కూడా క్షమించేస్తున్నాడు. ఎంత విపరీతమైన నిందలో వేసినా సరే ఈయన ఏం చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన యొక్క ప్రార్థన ఈ దొంగ గమనించాడు. గమనించి దొంగకి అప్పుడే పశ్చాత్తాపం పొందుకొని అప్పటికప్పుడే ఆయన ఏమన్నాడండి? చూడండి 41 వచ్చింది. మనకైతే న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడంటే ఏం చెప్పాడండి? ఈయనలో ఏ తప్పు చేయలేదని గమనించాడు, చూశాడు. ఇంకా ఆయన నిర్ధారించాడు. దొంగ నిర్ధారించి ఈయనలో ఏ పాపము కనపడతలేదు, ఈయనలో ఏ తప్పు లేదు అని చెప్పేసి గమనించి ఆయన మరొక దొంగని గర్జిస్తున్నాడు. ఈయనలో ఏ తప్పు కనపడతలేదు, ఏ పాపము లేదు అని చెప్పి గర్జిస్తూ 42 వచనంలో చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆయన చూసి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరి ఆయన ఏమన్నాడంటే, యేసు అని ఎందుకు పలికాడంటే, యేసు అన్న కారణానికి ఏంటండి మాట? యేసు అన్న మాటకి ఏంటండి? రక్షకుడు అంటే ఏంటన్నాడు? ఆయన తెలిసిపోయింది ఈయనే రక్షకుడు అని తెలిసిపోయి ఆయన ఏమని పిలుస్తున్నాడు? యేసు అని పిలుస్తున్నాడు. నన్ను రక్షించు, నీ ఎప్పుడున్నాడండి? నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? తన హృదయంలోంచి వచ్చింది. ప్రతి హృదయాంతరాంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. మరి ఆయన హృదయం నుంచి ఇది మంచి మాటే, ఒక దొంగ హృదయం నోటి నుంచి వచ్చిన మాటని అది మంచా చెడో ఆయన గమనించాడు. గమనించి ఏం చెప్పాడు? వెంటనే నాతో పాటు ఎక్కడ ఉన్నాడండి? పరదేశీలో ఉంటాడు. అంత గొప్ప ధన్యత అతను దొంగకించాడు. అంత గొప్ప అంత తక్కువ సమయంలోనే మరి ఆ దొంగ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవునితో పాటు పరదేశీలో ఉంటాడు. మరి ఈ మాట నేర్చుకోవడానికి కూడా మరి అతి తక్కువ సమయంలోనే మరి నేను దేవుడిని అతి లోతుగా తెలుసుకోవడానికి మరి నేను దొంగ వంటి జీవితమే జీవించాను, ఎంతో విపరీతంగా జీవించాను. మరి ఈ దొంగ రీతిగానే మరి నాకు కూడా దేవుడు ఆయన ఒక కరికరం చేత నన్ను క్షమించి నన్ను భరించి మరి నన్ను ఈ రీతిగా తీసుకొచ్చాడు. మరి ఈయన పలికిన మరి ఇన్నిసార్లు ఎన్ని గుడ్ ఫ్రైడే మనం చూస్తున్నాము, ఎన్నోసార్లు నేను ముందుకు వెళ్తున్నాము. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు అన్ని విషయంలో మనం సరి చేసుకుని 40 రోజులు ఎంతో సరి చేసుకుంటున్నాం. మరి ముందుకైతే మనం ఉండలేకపోతున్నాము. మరి దేవుడు మన కొరకు ఆయన ఏర్పరిచి మరి ఆ సిలువలో ఎంతో భరించారు. అన్ని విషయాల్లో ఆయన మౌనంగా ఉండిపోతూ ఎంతో భయంకరంగా ఆయన మన కొరకు ఆయన ఎంతో త్యాగం చేశారు. మరి ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము మరి ఈ ధన్యత మనం కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. మాత్రం మనం అడగడానికి సిద్ధంగా ఉన్నామా? ఏ రోజు మనం దేవుడి దగ్గర అడుగుతున్నాం, ప్రభా నన్ను మార్చు, ప్రభా నన్ను క్షమించు అని అడుగుతున్నాం. మరి అదే పొరపాటు మనం వెళ్ళిపోతున్నాం. మరి దొంగ అలా కాదు. దొంగ చివరి అవకాశం వచ్చింది. చివరి అవకాశంలోనే మరి దొంగ ఎక్కడికి వచ్చేది? దేవునితో పాటు పరదేశికి వెళ్ళాడు. దేవునితో చూశాడు. దేవునితో ఆయన ఒక ఎంతో విలువ. ఆయన దొంగ అని ఈరోజు అనడానికి కూడా మనం అర్హులు కాదు. ఆయన దొంగ అయితే కాదు, దేవునితో పాటు ఉన్నాడు. దొంగ కాదు. మరి ఈరోజు మనం దొంగలా ఉన్నామా? దేవునితో ఉన్నామా? దేవుని కొరకు మనం జీవిస్తున్నామా? పైకైతే మనం ప్రేమ చూపిస్తున్నామా అంటున్నామా? లేకపోతే దేవుడిని ప్రేమిస్తున్నాము అనుకుంటున్నాం. కానీ దేవుడిని అయితే మనం ఎంతవరకు ప్రేమించగలము? సార్ చూద్దామండి. యోహాను సువార్త
14వ అధ్యాయము ఒక మాట చూసుకుని ముగించుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. మరి ఎక్కడ మనం ఆయన ఆజ్ఞను గైకుంటున్నాము? ఈరోజు నేనేదో గైకుంటున్నానని కాదు, నాలో కూడా ఏదో పొరపాటు ఉంటుంది, నాలో కూడా దేవునికి ఇష్టమైన లేదు ఏదో ఉంటుంది. మరి ఆ రీతిలో మనం నడుచుకుంటున్నాము. ఎక్కడ ఏ విషయంలో దేవుడికి నచ్చట్లేదో మనం దాన్ని విడిచిపెట్టాలి మనం ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే మళ్ళీ అక్కడ ఉండిపోతున్నాము, ఎక్కడ నడుచుకుంటున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఇంకా కొంచెం ఏదో చదువుతుంది. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడు. మరి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి, దేవుని యొక్క కనికరమును మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుడిని మనం ఎక్కువగా చూస్తలేదు. లోక డబ్బులు ప్రేమిస్తున్నాము, లోక ఆస్తిని ప్రేమిస్తున్నాము, లోక శరీరాన్ని ప్రేమిస్తున్నాము. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామని మనం ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుని యొక్క ప్రేమను మనం ఎక్కడ గుర్తిస్తలేదు. మరి గుడ్ ఫ్రైడే అనక గుడ్ ఫ్రైడే వెళ్ళిపోతుంది, ఈస్టర్ అనక ఈస్టర్ వెళ్ళిపోతుంది, క్రిస్మస్ అనక క్రిస్మస్ వెళ్ళిపోతుంది. ప్రతి ఆదివారం దర్జాన్ని చెప్తున్నారు, మారు మనసు పొందండి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకూడదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండకూడదు. అపోస్తలైన పౌలు మాట్లాడుతూ నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు మరి ఎంతోమంది దౌర్జన్యం బతిమాలుతున్నారు. వారు ఉద్యోగాలు మానుకొని మనకు పరిచయం చేస్తున్నారంటే చిన్న విషయం అయితే కాదు. మరి వింటున్నాము విని మనం అలాగే ఉండిపోతున్నాము. ఇప్పుడు మారుతాము. మరి ఇంకా ఇప్పుడు రక్షణ ఇంకా మనకి తీసుకుందాంలే, పెళ్లి బాధ్యత తీసుకుందాం అని చెప్పి చాలా మంది ఆగిపోతున్నారు. దేవునికి మరి ఈ రోజు అయితే మంది కానీ రేపైతే మందో కాదు తెలియదు, రేపు ఉంటామో ఉండమో తెలియదు. ఇదే రక్షణ దినం కాబట్టి వచ్చేది అక్కడ మీకు అందరికీ మీరు చెప్తుంది కదా ఒకటే, మరి దేవుని యొక్క ధైర్యం మనం వదులుకోకూడదు, విడిచిపెట్టకూడదు. మరి నాకు ఇచ్చిన ధన్యత దేవుడు మీకు ఇవ్వాలి, దేవుడు ముందుకు తీసుకెళ్ళాలి. దేవుని యొక్క ప్రేమని మరి విడిచిపెట్టకుండా ముందుకు సాగాలి. మరి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుడి ఈ మాట కొద్దిమాట దేవుడు దీవించుకున్నారు. సమయంలో మాత్రం వివరించింది దాని గురించి సమర్పణలు. అదే రీతిగా మనం 3వ మాటలు ఫాస్ట్గా తిరిగేసి జయంత్ గారు